సమ్మర్ అన్నాక హాలీవుడ్‌లో ప్రతి వీక్‌న కూడా పెద్ద ఫిల్మ్స్ రావడం అనేది ఎప్పట్లలో కామన్. కానీ కొన్నిసార్లు క్లాష్ వల్ల, కాంపిటీషన్ వలన గట్టి ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ మీద పడుతుంది కొన్ని ఫిల్మ్స్‌కి. అయితే ఈ ఇయర్‌న కూడా అదే జరిగిందని చెప్పుకోవాలి. ప్రపంచమంతా సమ్మర్‌లోని ఆల్మోస్ట్ డల్ పీరియడ్ నడుస్తున్నప్పుడు హాలీవుడ్ మాత్రమే మంచిగా ఓపెన్ చేస్తుంది మే మంత్‌లో అనుకున్నప్పటికీ, ఆ తర్వాత వీక్ నుండి కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. కొన్ని ఫిల్మ్స్ మీద గట్టి ఇంపాక్ట్ పడుతుంది. మరి అవి ఏంటో క్లియర్‌గా చూసేద్దాం. బట్ దానికన్నా ముందు ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకున్న కొన్ని పెద్ద ఫిల్మ్స్ గురించి మరొకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇంకొక కొంత నెంబర్స్ని యాడ్ చేసుకుంది కాబట్టి అది ఒకసారి మాట్లాడుకుందాం. 710 మిలియన్స్ తోటి డ్యూన్ పార్ట్ 2 అయితే ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఈ ఇయర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ వరకు డ్యూన్ పార్ట్ 2నే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి నెక్స్ట్ హాఫ్లో వచ్చే పెద్ద ఫిల్మ్స్లో ఏ ఫిల్మ్ బీట్ చేస్తుంది చూడాలి. ఇక కంఫ్ ఆఫ్ పాండా 4 విషయానికి వస్తే ఫైనల్ రన్ అయిపోయిందని చెప్పి అప్పుడు అనుకోకండి. ప్రీవియస్ వీక్లో నేను కూడా అలానే అనుకున్నాను. అప్పటికే లాంగ్ రన్ని గట్టిగా వాడుకుంది. యానిమేటెడ్ ఫిల్మ్స్కి ఉండాల్సిన లాంగ్ రన్ని, పైగా ఈ ఫ్రాంచైజ్ కున్న పవర్ని. బట్ ఇప్పటికీ కూడా ఇంకా అదే లాంగ్ రన్ ని ఈ ఫిల్మ్ గట్టిగా పుల్ చేయగలుగుతుంది. ఇప్పటికే $500 మిలియన్ దాటడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకున్నారు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్, డ్యూన్ పార్ట్ 2 రెండు కూడా థియేటర్స్ దగ్గర ఆగిపోయాయి ఫైనల్ రన్. బట్ ఈ ఫిల్మ్ స్టిల్ ఆడేస్తుంది. ఎందుకంటే యానిమేటెడ్ ఫ్యామిలీస్ లాంగ్ రన్ బాగా యూజ్ చేసుకుంది. అలానే కొత్త యానిమేటెడ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు పాత యానిమేటెడ్ ఫిల్మ్స్ థియేటర్స్ అన్ని షిఫ్ట్ అయిపోతాయి. అయినా కూడా ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 531 మిలియన్స్ కలెక్ట్ చేస్తూ మెల్లిగా వెళ్ళిపోతుంది. అలాగా కొత్తగా వచ్చిన ఫిల్మ్స్కే కష్టాలు ఎదురవుతున్నాయి. ఇక గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అయితే మాత్రం ఫైనల్ రన్ లోని అనుకోని విధంగా ఆగిపోయింది. మినిమం 600 మిలియన్స్ వరకైనా వెళ్తుంది అనుకున్నప్పటికీ అది కూడా కష్టమైపోయింది. దాంతోపాటు కాంగ్ స్కల్ ఐలాండ్ 7 ఇయర్స్ బ్యాక్ ఉన్న మాన్స్టర్స్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డ్ ని కూడా స్టిల్ ఈ ఫిలిం బీట్ చేయలేకపోయింది. కాంగ్ స్కల్ ఐలాండ్ అయితే మాన్స్టర్ స్టార్టింగ్ లో వచ్చింది. దానికంత హైప్ ఉండేది కాదు యూనివర్స్ టైప్ లోని. పైగా అదొక సోలో ఫిలిం, ఇది ఒక క్రాస్ ఓవర్ ఫిలిం. అలానే ఈ ఫిలిం మార్చ్ 29 నుండి మే వరకు ఎలాంటి పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ తోటి క్లాష్ ఆర్ కాంపిటీషన్ ఇబ్బందులు ఫేస్ చేయలేదు. స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ విధంగా ఫాస్ట్ గా ఆగిపోయింది. ఫైనల్ రన్ లో డ్యూన్ 2 ని కూడా దాటేసి ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ అయిపోతుంది అన్నట్టు కూడా కొంతమంది అనుకున్నారు. బట్ ఫైనల్ రన్ లోని 150 మిలియన్స్ తేడా ఉంది డ్యూన్ 2 కి దీనికి. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 561 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో మాన్స్టర్స్ మేకర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టైం పాస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే సరిపోదు. ఫిల్మ్ లవర్స్ ని కూడా టార్గెట్ చేసి ఇంప్రెస్ చేసేలాగా చేయాలన్నమాట. అప్పుడే వీటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫిల్మ్ లవర్స్ అందరూ ఇంప్రెస్ అయ్యి గట్టి కలెక్షన్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత సివిల్ వార్ అయితే మాత్రం మొత్తానికి ఫైనల్ రన్ లోని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేసుకుంది. కంప్లీట్ చేసుకోలేదేమో అనుకున్నారు చాలా మంది. బట్ పాజిటివ్ రివ్యూస్ దాంతో పాటు కొంత కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసింది ఫిల్మ్. 112 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. ఆ తర్వాత అబిగైల్ ఫిల్మ్ అయితే పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టరే. 39.8 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. బ్రేక్ ఈవెన్ చాలా దూరంగా ఉండడంతో లాస్ వెంచర్ గానే ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ హర్రర్ జానర్ లో ఎన్నో రాడ్ ఫిల్మ్స్ నెగిటివ్ రివ్యూస్ తోటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లు అయిపోయాయి. బట్ ఈ అబిగైల్ అండ్ ఫస్ట్ ఉమెన్ పాజిటివ్ రివ్యూస్ తో కూడా హర్రర్ జానర్ లోని డిజాస్టర్స్ అయిపోయాయి. తర్వాత జెండయా యొక్క ఛాలెంజర్స్ ఫిల్మ్స్ పరిస్థితి కూడా అదే అనమాట. మోస్ట్లీ ఇలాంటి ఫిల్మ్స్ చాలా మంది ఆడియన్స్ అయితే ఓటీటీకి ప్రిఫర్ చేస్తారు. మరి అంతగా బిట్స్ ఉంటే చాలా మంది ఆ సీన్స్ గురించి మాత్రమే కట్ చేసుకొని చూస్తారు తప్ప థియేటర్స్ కి రావడం అనేది రేర్ గా జరుగుతుంటుంది. రీసెంట్ గా ఎనీవన్ బట్ యూ అని చెప్పి ఆ సినిమా చాలా దరిద్రమైన రివ్యూస్ వచ్చాయి. దరిద్రమైన వర్డ్ ఆఫ్ మౌత్ తో కూడా లాంగ్ రన్ లోని ఆల్మోస్ట్ 200 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది. బట్ అన్ని సార్లు కూడా అది వర్క్ అవుతుంది, ఏదో కొన్నిసార్లు మాత్రమే. ఈ ఫిల్మ్ బడ్జెట్ కూడా 55 మిలియన్స్ ఉన్నప్పటికీ మంచి పాజిటివ్ రివ్యూస్ తో కూడా ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లో కేవలం 79 మిలియన్స్ దగ్గర ఆగిపోయింది అనమాట. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆల్మోస్ట్ 120 మిలియన్స్ అంతా దాటాలనుకుంటా. సో ఇప్పుడు అది అసాధ్యం అయిపోయింది. ఓటీటీ వీడియో ఆన్ డిమాండ్ లో కూడా వచ్చేసింది అనుకుంటా. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటేనే ఇలాంటి జానర్స్ ఓటీటీకి ప్రిఫర్ చేస్తున్న రోజులు ఇవి. ఇక ఫాల్ గై గురించి, ఓపెనింగ్ వీకెండ్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓపెనింగ్ వీకెండ్ అయితే బ్రాడ్ పిట్ బుల్లెట్ ట్రైన్ కన్నా బాగా వచ్చింది. దాంతో పాటు ఈ ఇయర్ లో 4th హైయెస్ట్ గా హాలీవుడ్ కి అందించింది. బట్ ఆ నెక్స్ట్ వీకెండే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లాంటి ఒక హైప్డ్ పెద్ద ఫిల్మ్ రిలీజ్ అవడం కొద్దిగా ఈ ఫిల్మ్ కి ఎఫెక్ట్ ఎదుర్కొంది. ఆ తర్వాత ఈ రీసెంట్ వీకెండ్ లో కూడా ఇఫ్ అండ్ గార్ఫిల్డ్ లాంటి 2 ఫ్యామిలీ ఫిల్మ్స్ కూడా రిలీజ్ అవడం, స్క్రీన్స్ అండ్ మనీ ఇష్యూ అనేది ఓన్లీ ఈ ఫిల్మ్ మీద మాత్రమే కాదు, కొత్తగా రిలీజ్ అయిన 2 ఫిల్మ్స్ మీద పడింది. అనుకున్నట్టయితే కొద్దిగా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మీద కూడా కొంతగా పడి ఉంటుంది. మనకు తెలియదేమో, ఇలాంటి క్లాష్ లేకపోతే ఇంకా ఎక్కువగా వచ్చి ఉంటుందేమో. ఇప్పుడు ఈ వరుసగా 4 ఫిల్మ్స్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఫిల్మ్ ని బ్లేమ్ చేయలేరు. అప్కమింగ్ గా ఫ్యూరియస్ అనే ఒక పెద్ద ఫిల్మ్ పెద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రాబోతుంది. అది కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే డౌట్ లో ఉంది. 128 మిలియన్స్ తోటి క్లాష్ వల్ల ఎఫెక్ట్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఫైనల్ రన్ లోనే 200 మిలియన్స్ దాటొచ్చు. దీంతో వాళ్ళు అంటుంది ఏంటంటే మరీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాకపోయినా యావరేజ్ ఎబో యావరేజ్ గా ఆగిపోవచ్చేమో అన్నట్టు అంటున్నారు. క్లాష్ లేకపోయి ఉంటే మాత్రం ఆపర్చునిటీ బాగుండేది అనమాట. ఇదంతా కాదు, ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అయితే ఫాల్ గై కన్నా తక్కువ. ఈ గార్ఫీల్డ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకోండి. నిజానికి ఈ ఫిల్మ్ అయితే ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఫాల్ గై కన్నా ఎక్కువ ఓపెనింగ్ వీకెండ్ కలెక్ట్ చేయొచ్చు అనుకున్నారు. పోనీ క్లాష్ వల్ల అనుకుంటే నార్త్ అమెరికా వరకు ఓకే, ఇంటర్నేషనల్ గా దారుణం, చాలా తక్కువ వచ్చాయి అనమాట. 2 ఫిల్మ్స్ బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వలే. గార్ఫీల్డ్ అయితే పర్లేదు, ఎందుకంటే తక్కువ బడ్జెట్ కాబట్టి 170 మిలియన్స్ దాటే బ్రేక్ ఇన్ అయిపోతుంది స్లోగా.
నేనైతే ఈ ఫిలిం చూసి రివ్యూ ఇద్దాం అనుకుని వెళ్ళాను, షో క్యాన్సిల్ అయిపోయింది. సరే గార్ఫీల్డ్ అయినా చూద్దాం అనుకుని వెళ్తే అది కూడా షో క్యాన్సిల్ అయిపోయింది. సరే ఇవన్నీ కాదు, ఇంటికి వెళ్తే బోర్ కొడుతుందని కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్కి వెళ్ళాను. అదైతే పడింది. దానికి ఫ్యామిలీస్ వచ్చారు, బట్ దీనికి ఎందుకు రాలేదు? ఫ్యామిలీస్ ఫిల్మ్ అయినప్పటికీ సమ్మర్ టైంలో కూడా ఎందుకు ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. మన ఇండియా వదిలేస్తే నార్త్ అమెరికా పరంగా అయితే మాత్రం పర్లేదు, బట్ ఇంటర్నేషనల్ కంట్రీస్లోని మేబీ ఓటీటీ ఫిల్మ్స్ రయాన్ రెనాల్డ్స్ రీసెంట్గా ఎక్కువ చేయడం వల్ల బాక్స్ ఆఫీస్ మీద ఇంపాక్ట్ పడిందేమో. ఆడియన్స్ టాక్ ప్రకారం అయితే ఫ్యామిలీస్కి కిడ్స్కి బాగా నచ్చింది అన్నట్టే వాళ్ళ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. బట్ వరల్డ్ వైడ్గా ఈ ఫిలిం 57 మిలియన్స్ ఓపెన్ చేసింది. దాంతో చాలా మంది హాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అయితే మాత్రం అప్పుడే ఫ్లాప్ అయిపోవచ్చు, బ్రేక్ ఈవెన్ డైరెక్ట్ కష్టం అంటున్నారు. ఫ్యామిలీ ఫిల్మ్ అయినప్పటికీ కూడా ఫైనల్ రన్ లోనే 275 మిలియన్స్ కలెక్ట్ చేయాలి. డైరెక్టర్ జాన్ క్రసింస్కీ కూడా చాలా మందికి మంచి డైరెక్టర్ గా తెలుసు. రయాన్ రెనాల్డ్స్ కూడా రిమైనింగ్ మార్వెల్ స్టార్స్ తో కంపేర్ చేసి తన స్టార్డమ్ పెంచుకోవడానికి డిఫరెంట్ జానరాస్ లోని అంటే డిఫరెంట్ రోల్స్ ని చాలా వరకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా ఎంటర్టైనింగ్ రోల్స్ అనమాట. ఆయన అయితే టైర్ 1 కి వెళ్లే ఛాన్స్ చాలా దగ్గరలో ఉంది. బట్ ఆ ఓటీటీ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా ఆయన స్టార్డమ్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇక గార్ఫీల్డ్ నార్త్ అమెరికా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లోని రిలీజ్ అయింది. ఈ ఇంటర్నేషనల్ కంట్రీస్ రిలీజ్ వలన ఈ ఫిల్మ్ కి అయితే నార్త్ అమెరికాలోని ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఫిల్మ్ అయితే నెక్స్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది అనుకుంటా నార్త్ అమెరికాలోని. ఫ్యూరియోసో తోటి ఏం జరుగుతుందో మరి చూడాలి. ఆ ఫ్రైడేనా ఇప్పటిదాకా 49 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇంకా నార్త్ అమెరికా రిలీజ్ కాలేదు కాబట్టి అయ్యేటప్పటికి అక్కడ కూడా కలెక్షన్స్ వచ్చేస్తే ఫైనల్ రన్ లోని 175 మిలియన్స్ కలెక్ట్ చేయడం చాలా వరకు కేక్ వాక్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్. యానిమేటెడ్ ఫిల్మ్స్ కి రివ్యూస్ తో పెద్ద పని లేదు. ఫ్యామిలీస్ గానీ కిడ్స్ గానీ నచ్చాయి అనుకోండి, లాంగ్ రన్ లో ఎలాంటి మీడియోకర్ ఫిల్మ్స్ కైనా అలా వెళ్ళిపోతుంటారు. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అయితే హాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది. కారణం ఏంటంటే ఫస్ట్ వీకెండ్ లో ఈ ఫిల్మ్ అనేది వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ యొక్క ఓపెనింగ్ వీకెండ్ దాటడమే కాదు, ఎంటైర్ ఫ్రాంచైజ్ లోని సెకండ్ బిగ్గెస్ట్. సరే ఓపెనింగ్ వీకెండ్ వదిలేద్దాం, సెకండ్ వీకెండ్ లోని క్లాష్ ఉంటుంది కదా, తగ్గొచ్చు అనుకున్నప్పటికీ సెకండ్ వీకెండ్ లో కూడా వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కన్నా గట్టి హోల్ ని నార్త్ అమెరికాలోని పెట్టుకుంది. వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అంటే త్రీక్వల్ థర్డ్ పార్ట్ ఫిల్మ్. అది ఆ హైప్ తోటి ఫ్రాంచైజ్ ట్రయాలజీ ఎండ్ అవుతుంది. ఇదంటే ఆల్మోస్ట్ 7 years తర్వాత వచ్చిన ఫిల్మ్. దాంతో పాటు న్యూ స్టోరీ, న్యూ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఓల్డ్ టీజర్ ఫ్యాన్స్ మళ్ళీ తిరిగి ఫ్రాంచైజ్ చూడడానికి వస్తారో లేదో తెలియదు అనుకున్నారు. నేనైతే ఈ రేంజ్ లో అనుకోలేదు. బట్ సెకండ్ వీకెండ్ లో కూడా ఈ రేంజ్ హోల్డ్ ఉంది. మరి అప్కమింగ్ వీకెండ్స్ లో కూడా ఎంత వరకు ఉంటుందో చూద్దాం. ఫైనల్ రన్ లో ఇప్పటిదాకా 238 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇంకొక 110 మిలియన్స్ దాటితే బ్రేక్ ఈవెన్ డైరెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టే. బట్ ఈ క్లాష్ ఏమీ లేకపోయింటే ఇంకా గట్టిగా అచీవ్ చేసి ఉండేది అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. మంత్ కి క్లాష్ ఎంత ఉన్నా సరే ఒక 2 పెద్ద ఫిల్మ్స్ అనుకోవాలి, మిగతా 2 కూడా చిన్న ఫిల్మ్స్ పెట్టుకుంటే సమ్మర్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంటైర్ ఈ మే మంత్ లోనే 4 బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ రిలీజ్ చేయడం అనేది మిస్టేక్. ఇదంతా ఫ్యామిలీ ఫిల్మ్స్. అప్కమింగ్ రాబోతున్న ఫ్యూరియోసా R-rated ఫిల్మ్. మరి ఏం జరుగుతుందో ఏమో గానీ ఈ ఫిల్మ్ అయితే ఇండియాలోనే 30 crores ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. బట్ ఇండియన్స్ అయితే కంప్లీట్ గా మార్నింగ్ షోస్ అండ్ మ్యాట్నీ షోస్ కి థియేటర్స్ కి వెళ్ళట్లేదు. ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అయినా సరే ఎండల వల్ల అనుకుంటా చాలా షోస్ అయితే మార్నింగ్ మ్యాట్నీస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఆ రోజు ఈ ఫిల్మ్ మార్నింగ్ షో అయితే జనాలు ఉన్నారు కాబట్టి పర్లేదు. ఇఫ్ అండ్ గార్ఫీల్డ్ కి అయితే 10 members కన్నా తక్కువ ఉన్నారు. అప్కమింగ్ ఫ్యూరియోసాకి అయితే మన ఇండియాలో జనాలు వస్తారనుకోండి, బట్ నార్త్ అమెరికాలో ఏం జరుగుతుందో చూడాలి. ప్రీవియస్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అయితే క్రిటికల్ అక్లైమేట్ రివ్యూస్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఆ R-rated లో అయినా అంత బాక్స్ ఆఫీస్ వచ్చింది. కానీ అంత పెద్ద బడ్జెట్ కి ఆ బాక్స్ ఆఫీస్ సరిపోలేదు. కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అవ్వక ఎబో యావరేజ్ గా ఉండిపోయింది. మరి ఈ ఫిల్మ్ ఏమవుతుందో, ఆ ఫిల్మ్ రేంజ్ రివ్యూస్ వస్తాయా రావా అనేది రిలీజ్ అయిన తర్వాత చూడాలి. మరి రెస్పాన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏం జరుగుతుందో. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మన ఇన్స్టాలోని యూట్యూబ్ వీడియోస్ లోని మీకు అయితే అందిస్తూ ఉంటాను నిరంతరం. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో హాలీవుడ్ ఫ్యాన్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.